చాప్టర్. నువ్వు నన్ను వదిలించుకోవడానికి లాయర్ల దగ్గరికి తిరుగుతున్నావు కాబట్టి నేను ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడుతున్నాను. 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 సరేనా? చాలా బావా. లాస్ట్ లో ఒక చిన్న మాట. ముందు మన మధ్య ప్రేమ లేకపోయినా ఈ తాళి నా మెడలో పడ్డ దగ్గర నుంచి నీ మీద ప్రేమ మొదలైంది. అది నిజం. ఓకేనా? ఇదే నేను కోరుకున్నది. కోరుకున్నావు, చెప్పాను. ఏం చేస్తావు? ఇవే మాటలు ఎలాగో అలాగా గ్రానీ ముందు నీ చేత కక్కించి ఆ తర్వాత నిన్ను చంపి అవతల పారేస్తా. బావా, నువ్వు చంపినా నేను చచ్చినా నీకు శిక్ష తప్పదు. శిక్ష లేదు, గిక్ష లేదు. నీ బతుకు గురించి ఆలోచించడం మొదలుపెట్టు. నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. పిచ్చి బావా, నువ్వు మీ గ్రాని నన్నేమీ చేయలేరు. ప్రతి దానికి నా దగ్గర కౌంటర్స్ ఉన్నాయి. ఇదిగో, చదువుకో. నేనెలా చచ్చినా నిన్ను మీ గ్రానిని సెక్షన్ 498 ప్రకారం చువ్వలు లెక్కబెట్టిస్తాను. ఇది జిరాక్స్ కాపీ మాత్రమే. సేమ్ కాపీ ఒకటి మీ ఇంట్లో, ఒరిజినల్ మా ఇంట్లో ఉన్నాయి. ఓకేనా? నువ్వు చచ్చిపోతే 100% ఆత్మహత్య అని, నేనెలా పోయినా హత్య అని నిరూపించే ఆధారాలు నా దగ్గర చాలా ఉన్నాయి. అనవసరంగా ఆవేశపడకు. మీరు నన్ను ఏమీ చేయలేరు. నీ దగ్గర ఇన్ని చావు తెలివితేటలున్నాయని నాకు తెలీదు. ఎంతకాలం ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ నా భార్యగా కాలం వెళ్లదీస్తావో చూస్తా. తప్పించుకుంటానన్న నమ్మకంతోనే ఉండు. నీ పీకెల పిస్కాలో నాకు బాగా తెలుసు. సరే, పథకాలు వేస్తూనే ఉండు బావా, ఫలితాలు మాత్రం దక్కవు. చూస్తా. సరే, సీత, ఇవన్నీ నాకు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు పెట్టిన నగలు. ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఈ గాజులు ఎక్కడో చూసినట్టున్నాయే. ఇందులో ఈ వజ్రాల గాజులు చూసారా? ఇవి 25 తులాలకి తగ్గవు. నా పెళ్లిలో మా నాన్నగారు నాకు కొనిచ్చారు. నా మనవరాలికి ఇద్దామని ఎవ్వరికీ ఇవ్వలేదు. సీత, సైజ్ సరిపోతుందేమో చూడు. ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నారో అనుకుంటున్నావా?
నేనేం అనుకోవడం లేదు అత్తయ్య గారు. రేపు నా కోడలిగా వచ్చాక ఇవన్నీ నీకేగా. ఆశ చూపిస్తున్నారంటే ఏదో విషయం ఉంది. అసలిప్పుడు నిన్ను ఎందుకు పిలిపించానో తెలుసా? పెట్టుకోవడానికి చాలా నగలున్నాయి. నన్ను కట్టుకునేవాడి వివరం అడుగుతని చెప్పడానికేమో. ఏం సీత, ఏం మాట్లాడవేంటి? పిలిచారు, వచ్చాను. నాకెలా తెలుస్తుంది? శ్రావణమాసం కదా, కాబోయే కోడలికి నచ్చిన నగ ఒకటి ఇద్దామని పిలిచాను. నీకు నచ్చింది తీసుకోమ్మా. నాకిప్పుడు నగలేమీ వద్దండి. కోడలిగా నేను ఇంటికొచ్చాక మీకు నచ్చింది ఇద్దరు గాని. వచ్చాక ఇవన్నీ నీవే కదమ్మా. నీకేదన్నా ఇవ్వాలని నా మనసు కనిపించింది. నువ్వు మొహమాట పడకుండా తీసుకోమ్మా. చేదో ఉంది, లేకపోతే ప్రత్యేకంగా పిలిచి నగలన్నీ చూపించి నగలు తీసుకో అని ఎందుకంటుంది? వద్దత్తయ్య గారు. అమ్మ అంతగా అంటున్నప్పుడు ఏదైనా తీసుకోవచ్చుగా. తీసుకోమ్మా. బలవంత పెట్టొద్దత్తయ్య గారు. నాకు నగల మీద అంత ఇష్టం లేదు. నేను ఇష్టంగా నీకు ఇవ్వాలని పిలిపించాను. నా మనసు కష్టపెట్టద్దు. నా కోసం ఒక్కటి. ఇది ఇవ్వండి చాలు. హక్కున్న దానివి నువ్విలా మొహమాట పడితే ఎలా సీత? నాకు బాధ్యతల గురించే తెలుసు, హక్కుల గురించి అంతగా తెలీదు. అందుకే సీత, నువ్వు అందరిలో నాకు ప్రత్యేకం. రఘు, ఈ చైన్ సీతమెళ్ళో వేరా? ఎందుకమ్మా ఇదంతా? నువ్వివ్వాలనుకున్నావు, నువ్వే ఇవ్వు. నేను పెట్టడం ఎందుకు? ముందే స్కెచ్ వేసుకొని ఇప్పుడు ఇంకాస్త ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఏదో నా ముచ్చట నాకుంటుంది కదరా. ఏంట్రా, నిన్న నిశ్చితార్థం ఉంగరం తొడిగావుగా, ఇవాళ చేయనడానికేంటి? ఇద్దరూ ఇద్దరే. ఏ కాలంలో పుట్టాల్సిన వాళ్ళో లేటుగా ఈ కాలంలో పుట్టారు. మీ కొడుక్కి మీరు సర్టిఫికేట్ ఇచ్చుకోవడమే. ఈ కాలంలో పుట్టాల్సిన వాడే. దిగులు పడకండి. ఇదిగో వేయరా, వేయి. వేయిరా, వేయి.
బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. నేను మెచ్చుకుంటాననుకుంటున్నాడేమో. అది జరగని పని. తీసుకోమ్మా. అత్తయ్య గారు, నేను వెళ్ళొస్తాను. ఆగమ్మా, వాడు నిన్ను ఇంటి దగ్గర దిగపెట్టొస్తాడు. వెళ్ళరా. ఏంటి, ఎందుకు ఇలా అటు ఇటు ఇలా తిప్పుతున్నారు? దగ్గరయ్యి అర్థం చేసుకోవాలా నేను? ఎప్పుడో అర్థమైన మనిషిగా ఇంకా ఏముంది అర్థం చేసుకోవడానికి? మ్మ్. వెళ్ళరా, వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళరామ్మా. జాగ్రత్తగా దింపిరారా. మ్మ్. వెళ్ళు. స్వర్ణ అక్క, స్వర్ణ ఇందాక నువ్వు అన్నావే, ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను అని. అదేం ప్రేమ? ఇది ప్రేమ అంటే. ప్యార్ में పడిపోయాం అంటే ఇది. జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా అంటే ఇది. ఎంత మందితో ఎంగేజ్మెంట్ జరిగినా ప్రేమ మాత్రం వీడితోనే కంటిన్యూ చేయడం. ఎవరైనా లవ్ స్టోరీస్ కి సీక్వెల్ సినిమా తీయాలంటే ఇది ఇది అసలు సిసలైన ప్రేమ కథ. పెళ్లి ఎవరితోనన్నావని, ప్రేమ మాత్రం ఇతనితోనే. ట్యాగ్ ఎలా ఉంది? బావా, వాళ్ళ సంగతి మనకెందుకో, పదా. అయ్యో, అలా అంటావేంటి స్వర్ణ? ఆవిడ గారి పేరు సీత. ఓ ప్రేమమూర్తి. ఇంత గొప్ప సన్నివేశం కళ్ళారా చూశాక నోరారా పొగడకపోతే అపచారం. స్వాముల వారి దర్శనం కాకపోయినా ఈ ప్రేమ పావురాల దర్శనం దసరా రోజు పాల పెట్టన చూసినంత పుణ్యం. చూడు మిస్టర్ సాకేత్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నో 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 నో. ఇంత గొప్ప సన్నివేశం కళ్ళారా చూశాక నోరారా పొగడకపోతే అపచారం. స్వాముల వారి దర్శనం కాకపోయినా ఈ ప్రేమ పావురాల దర్శనం దసరా రోజు పాల పెట్టన చూసినంత పుణ్యం. చూడు మిస్టర్ సాకేత్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నో 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 నో. ఇట్స్ వన్ ఆఫ్ మై బిజినెస్. ఏం సీత? ఓ సారీ సారీ సారీ, వదిన గారు అనాలి కదూ. ఇలాంటి వాళ్ళని వదిన గారు అంటారా? చెల్లో కిలాడి, అక్కో జగత్ కిలాడి. ఏయ్, షడప్. నాతో ఎంగేజ్మెంట్, వీడితో క్లోజ్ మూమెంట్స్. పవిట సర్దటాన్ని సమర్థించిన మహాసాధ్వి నా ముందు అంత డ్రామా ఆడి మళ్ళీ ఈ ప్రేమేంటి? ఎవరన్నారు మాది ప్రేమని? ఇద్దరం కలిసి బైక్ మీద జర్నీ చేస్తే అది ప్రేమేనా? కలిసి నడిచినా మాట్లాడుకున్నా ప్రేమ అనుకునే నీలాంటి వాడికి ఎలా చెప్పినా అది అర్థం కాదు. అవును, అర్థం కాదు. మీ ప్రేమ కావ్యం అంత తేలిగ్గా అర్థం కాదులే. మీ లిపి వేరు, మీ మనసులు వేరు, మీ భాషే వేరు. చూడు, ఇంకా ఇంకా బుకాయించాలనో దబాయించాలనో చూడకు. ఇప్పుడు నీకు ఎవరితోనో ఎంగేజ్మెంట్ అయ్యింది అంటూ మీ అమ్మ పిన్ని మా ఇంటికొచ్చి స్వయంగా చెప్పారు. ఎవరితో అంటే గంతకి తగ్గ బొంత అన్నారు. సరే వదిలే.
కానీ వీడితో ఇలా కనిపించడాన్ని ఏమంటారు? పోనీ పని మీద వెళ్తున్నారు అంటే ఒకే ఆఫీసా అంటే కాదు. పోనీ మీ అమ్మ చుట్టమా నాన్న చుట్టమా అంటే అంతకన్నా కాదు. నేను 1,00,000 సార్లు మీ మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అంటే నో అంటూ ఎక్కువ సౌండ్లో అరిచి నా మీద పెద్ద పెద్ద కళ్ళు తెరిచి అరిచి అనరాని మాటలు అన్నావు. కల్చర్ లేని వాడిని అన్నావు, శాడిస్ట్ అన్నావు. అంత జరిగాక కూడా వీడి బండెక్కి రాగాల సరాగాల అంటూ షికార్లు చేస్తున్నావే. దీన్నేమంటారు? మ్యాడిజమేగా. అదే ప్రేమ పిచ్చి. హే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు కామ్గా ఉండు బ్రదర్. మా మధ్య రిలేషన్స్ ఉన్నాయి. నా భార్యకి అక్క. ఈవిడ ప్రవర్తన నా భార్య మీద రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ముఖాముఖి తెలుసుకుంటున్నా. థర్డ్ పర్సన్వి, నువ్వెందుకు ఇంటర్ఫేర్ అవుతావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు కామ్గా ఉండు బ్రదర్. మా మధ్య రిలేషన్స్ ఉన్నాయి. నా భార్యకి అక్క. ఈవిడ ప్రవర్తన నా భార్య మీద రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ముఖాముఖి తెలుసుకుంటున్నా. థర్డ్ పర్సన్వి, నువ్వెందుకు ఇంటర్ఫేర్ అవుతావు? బావా, ఏంటి నువ్వు మాట్లాడేది? నా మీద రిఫ్లెక్ట్ అవ్వడం ఏంటి? నువ్వు అనవసరంగా తలదూర్చుకో. మండపంలో నన్ను తలొంచుకునే మాటలన్న ఈవిడ గారిని నాకు అవకాశం దొరికినప్పుడు ఊరికే ఎందుకు వదిలిపెడతాను? నేనేం తప్పు చేశాను? నీకేం అవకాశం దొరికింది? ఎంత ధైర్యం, ఎంత తెగింపు! ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి కూడా ఇంకా ఏం తప్పు అని అడగటం నీకే చెల్లింది. ఏయ్, అర్థం పర్థం లేకుండా వాగకు. నీకేం తప్పు కనిపిస్తుందో మాకేం అర్థం కావడం లేదు. అవునవును, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్టే. దొంగతనం దొంగకు తప్పనిపించదు, హంతకులకి హత్య తప్పనిపించదు. ఒకడు వేలికి ఉంగరం తొడిగాక ఇంకొకటితో తిరగడం తిరుగుబోతులకి తప్పనిపించదు. యూ రాస్కెల్, ఏంట్రా ఏంట్రా వాగుతున్నావు? దాన్నంటే నీకేంట్రా అంత రోషం పొడుచుకొస్తోంది? నేనే కాదు, ఆ వేలికి ఉంగరం తొడిగినవాడు ఎంత వెధవైనా నాలాగే అడుగుతాడు. వాణ్ణి ఇలాగే రాస్కెల్ గీస్కెల్ అంటావా? ఎవరినైనా అంటాను. అమాయకురాలైన ఓ ఆడపిల్లని అల్లరి పెడుతుంటే చూస్తూ ఊరుకోను. ఏయ్, ఏం చేస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి. అమాయకురాలా? ఈవిడ ఆడపిల్ల అంతవరకు ఓకే. అందుకేగా నువ్వు వెంట తిరుగుతున్నావు. మీ ప్రేమ మీకు తప్పనిపించకపోవచ్చు, మీ తిరుగుళ్ళు మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ చేసుకోబోయేవాడు చూస్తే విషం తాగి చస్తాడు. ఇలాంటి వాళ్ళని సమర్థిస్తే నిన్నేమంటారో తెలుసా? రంకు. నన్నే కొడతావా?